హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. ఈరోజు సండే స్పెషల్ క్యారెట్, కొత్తిమీర, పుదీనా వేసి క్యారెట్ తురుము ముక్కలు కాకుండా తురుము వేయాలండి. చాలా కలర్ఫుల్ వస్తుంది, ఆరెంజ్ కలర్లో వస్తుంది బగారన్నము. చూడండి ఎంత బాగుందో. ఇట్లా క్యారెట్ మొత్తము కొబ్బరి గిర్ర దాంతో తురుముకోవాలండి. తురుముకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, పుదీనా, కరివేపాకు, మసాలా పొడి, గరం మసాలా పొడి అన్నీ పోపులు వేసుకొని మంచిగా బియ్యం కడుక్కొని నీళ్ళు పెట్టుకొని కొలతలు 1-2 గ్లాసులు మంచిగా ఇట్లా బగారా రైస్ అవుతుందండి. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కాకుండా తురిమేయండి ఈసారి. చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో. కలర్ కూడా చాలా బాగా ఆరెంజ్ కలర్లాగా వస్తుందండి. తర్వాత చికెన్ చాలా టేస్టీగా మంచిగా ఇట్లా మెంతెం కూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి బాగా సిమ్ మీదనే చాలాసేపు ఉంచాలండి. ఇది ఉంచితే మంచిగా ఉమ్మగిలుతుంది. ఉమ్మగిలినాక ఒక 10 నిమిషాలకి ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం అట్లా చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా అసలు ఎంత టేస్ట్గా ఉంటే కొత్తిమీర, పుదీనా, మెంతం కూర పోపు వేసి చూడండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను స్పూన్ తోటి వేయనండి, చేయితో వేస్తే నాకు కొలత కరెక్ట్ తెలుస్తుంది. అందుకోసం నేను చేయితో వేస్తాను. ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని చాలా మంచిగా మొత్తం కలుపుకొని సిమ్ మీద మళ్ళీ మనం 10 నిమిషాలు పెట్టాలండి. తర్వాత మనకు సరిపోయినంత గ్రేవీ చేసుకోవచ్చు. గ్రేవీ అయిపోయినాక మళ్ళీ మీకు చూపిస్తానండి మొత్తం కంప్లీట్ అయినాక కర్రీ. థ్యాంక్ యూ.